హాయ్ ఫ్రెండ్స్, 25,000 బడ్జెట్లో లేదా అంతకన్నా తక్కువ బడ్జెట్లో మొబైల్స్ అయితే ఇండియాలో కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పార్టీలోకి ఐక్యూ Z9 కూడా రాబోతుంది. డిజైన్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అలాగే AnTuTu స్కోర్, గీక్బెంచ్ స్కోర్ రెండు కూడా అన్నీ బయటకు వచ్చేసాయి. ఈ మొబైల్ని అయితే గేమింగ్ ప్రయారిటీ మీద తీసుకొస్తున్నారు ఐక్యూ వాళ్ళు. ఐక్యూ Z7 అయితే మస్తు హిట్ అయింది. దాని ప్లేస్లోనే అది వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి దాని ప్లేస్లోనే ఇది రిప్లేస్మెంట్గా తీసుకొస్తున్నారు. ఆల్రెడీ 23,000 బడ్జెట్లో ఐక్యూ Z7 Pro అయితే రెడీగా ఉంది. సేమ్ ప్రాసెసర్ కానీ కర్వ్డ్ డిస్ప్లే, మంచి డిజైన్తో 23K బడ్జెట్లో Z7 Pro తీసుకొస్తే ఈ మొబైల్ని ఇంకా తక్కువలోకే తీసుకురావాలి కదా. కానీ రూమర్స్ ప్రకారం అయితే 25,000 అంటున్నారు. కానీ దీనికైతే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ గేమింగ్ కి కాదు, కెమెరాస్ కూడా ఇంపార్టెన్స్ చేసి తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా అయితే మనకి మంచి సెన్సార్, సోనీ AMX సెన్సార్ అయితే వాడారు. ఇక ఈ మొబైల్ కి సంబంధించిన డిజైన్ ఈ విధంగా ఉంది, స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక ఈ మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఉంటుంది. కెమెరా డిజైన్ వచ్చేసి సింపుల్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 కెమెరాస్ ఇచ్చారు. పక్కన వచ్చేసి మనకి LED ఫ్లాష్ లైట్ ఉంది. మొబైల్ డిజైన్ అయితే సింపుల్ అంటే చాలా సింపుల్ గా ఉంది. ఇక స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP54 వాటర్ రేటింగ్ అయితే ఉంటుంది. 2 స్పీకర్స్ తో అయితే వస్తుంది. హైరేస్ ఇంకా డాల్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. Dimensity 7200 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. Android 14 తో వస్తుంది. ఇది AnTuTu లో వచ్చేసి 7,34,000 అయితే స్కోర్ చేసింది. అదే గీక్బెంచ్ లో సింగిల్ కోర్ లో వచ్చేసి 1186, మల్టీ కోర్ లో వచ్చేసి 2683 స్కోర్ అయితే చేసింది. ఇదైతే మంచి పర్ఫార్మెన్స్ స్కోర్ అని అనుకుంటున్నారా? కమెంట్లో చెప్పండి. నేనైతే 21,000 22,000 లోపు అలా బడ్జెట్లో వస్తే కనుక మంచి స్కోర్ ఉండి మంచి మొబైల్ అవుతుంది అని చెప్తాను. మనకి 25,000 రూపీస్ బడ్జెట్లో పోకో X6 Pro అయితే ఉంటుంది. అదైతే దీనికన్నా డబల్ స్కోర్ అయితే చేస్తుంది. మరి దీన్ని 25,000 రూపీస్ బడ్జెట్లో పెడితే కనుక నేనైతే పోకో తీసుకోమని చెప్తాను. దీంట్లో మరొక మేజర్ విషయం వచ్చేసి కెమెరాస్ అండి. మెయిన్ కెమెరా 50 MP, సోనీ AMX 8082 సెన్సార్ అయితే వాడారు. ఇది మనకి OSకి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని నుంచి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP కెమెరా. నేనైతే దీని గురించి పెద్దగా మాట్లాడాల్సి అనుకోవట్లేదు. ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇచ్చారు. వివో వాళ్ళ ఆప్టిమైజేషన్తో కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. మీకైతే మళ్ళీ చెప్తున్నాను, ఐక్యూ అనేది వేరే ఏదో కాదు, వివో వాళ్ళ ఫోన్సే. మీకు ఈ ఫోన్ వాడుతున్నా కూడా వివో ఫోన్ వాడుతున్నట్టే అనిపిస్తుంది. దీంట్లో వచ్చిన ఫ్రంట్ షోయస్ కూడా మీకు వివో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంతెందుకు మీకు సర్వీస్ సెంటర్స్ ఏదైనా వెళ్ళాలనుకుంటే కూడా వివో వాళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే నాకైతే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది 6000 mAh బ్యాటరీ 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అని అయితే అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అని చెప్పేసి ముందు వీడియోలో మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. ఇక ప్రైస్ అయితే కన్ఫర్మ్గా 25,000 అలా అంటున్నారు. నేనైతే 21,000 22,000 అలా వస్తేనే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇది ఐక్యూ Z7కి రీప్లేస్మెంట్ మాత్రమే. Z7 పాతదైపోయింది కాబట్టి దాని ప్లేస్లోకి ఇది వచ్చిందని మాత్రం అనుకోండి. దానికన్నా బెటరు సూపర్ అని మాత్రం అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.